హలో, ప్రజెంట్ అప్డేట్స్ కోసం నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఫాలో అవ్వండి. హాయ్, గుడ్ మార్నింగ్. ఇవాళ ఒమన్లో లాస్ట్ డే. ఒమన్ షార్ట్ టైం అనమాట. నేను ఢిల్లీ వెళ్తున్నా ఇవాళ పాస్పోర్ట్ రెన్యూవల్కి. సో అక్కడి నుంచి మొరక్కో వెళ్ళాలన్నది నా ప్లాన్. బట్ డైరెక్ట్గా అయితే వెళ్ళను, మధ్యలో ఏదైనా ప్లేస్కి వెళ్ళి అప్పుడు వెళ్తాను. సో అది నా నెక్స్ట్ ప్లాన్ అనమాట. సో ఈ హాస్టల్ అయితే నాకు చాలా నచ్చింది. ఇట్స్ ఓకే, హైజెనిక్గానే ఉంది రూమ్ అయితే. చాలా ఒమన్లో బాయ్స్ కూడా ఉంది. ఇక్కడ ఇట్స్ జస్ట్ 600 రూపీస్ అనమాట పర్ డే. 600 రూపీస్ ఒమన్లోని చాలా చాలా డెడ్ చీప్. మీరు కుకింగ్ కూడా చేసుకోవచ్చు, కిచెన్ ఉంది. నాకైతే ఇది చాలా చాలా రీజనబుల్ అనిపించింది. ఓనర్ కూడా చాలా ఫ్రెండ్లీ, వాళ్ళు చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు, హెల్ప్ చేస్తారు. అండ్ వాళ్ళే టూర్స్ కూడా ప్లాన్ చేస్తున్నారు కావాలంటే. అండ్ తనే ఇంకా మనకు షేరింగ్ కావాలంటే వాళ్ళని వీళ్ళని సెట్ చేస్తున్నారు కూడా. నిన్న నేను వెళ్ళాను కదా బయటికి, సో వాళ్ళని కూడా తనే మాట్లాడారు అనమాట ఆయనే. సో ఇట్స్ వెరీ వెరీ గుడ్. నాకు చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఇక్కడ. నాకు చాలా నచ్చింది ఈ హాస్టల్ అయితే. సో ఇవాళ లాస్ట్ ఇక్కడ ఒక ఫోర్ట్ ఉంది. మొన్న మనల్ని నైట్ పంపించలేదు కదా, అదే పంపించలేదంటే ఫోర్ట్ క్లోజ్ అయినా 3 రియాల్ పే చేయమన్నాడు. 3 రియాల్ అంటే తక్కువేం కాదు, 660 రూపీస్ ఆల్మోస్ట్. అది పే చేసి పైకి వెళ్ళి కాఫీ తాగమన్నాడు. ఆడికి 660 ఇచ్చి మళ్ళీ పైకి వెళ్ళి కాఫీ తాగాలి, అదో 500 ఇచ్చి. అందుకే ఆ రోజు వెళ్ళలేదన్నమాట, నైట్ కూడా అయిపోయిందని. ఇప్పుడు అక్కడ ఫోర్ట్కి వెళ్తున్నాను అనమాట. ఫోర్ట్ బాగుంటుందంట. సో ఫోర్ట్ చూసుకొని నైట్ ఫ్లైట్ ఎక్కడమే. ఒమన్ అయితే అస్సలు చీప్ కంట్రీ కాదు, చాలా కాస్ట్లీ. ఏది పట్టుకున్నా 1 రియాల్. ఫుడ్ కూడా 1.5 రియాల్, 2 రియాల్స్. లైక్ జస్ట్ జ్యూస్ 1.5 రియాల్ అంటే 300 రూపీస్ అనమాట. బట్ వీళ్ళ క్వాలిటీ అయితే బాగానే ఉంది ఫుడ్ది. బట్ స్టిల్ 300 అలా పెట్టాలి అంటే. నార్మల్ టీ తాగాలన్నా 100 రూపాయలు, మామూలు టీ బ్లాక్ టీ తాగాలన్నా 100 రూపాయలు. దిస్ ఇస్ కాబ్. Hi, how are you doing? Good. Tine owner. Last night was... Yeah, he'll arrange you nice trips. Barbecue in beach. Take photo for me. Last night I was working at the laptop. Oh, really? Took for me. Last night we were... Wow, barbecue. Barbecue. That is really good. Yeah, and I was making fire and with that meat. Ticket 3 riyals.
ఎందుకంత సాడ్గా ఉన్నారు? ఆయన తమిళియన్, బట్ ఆయనకి తెలుగు వచ్చు. ఫ్యాన్ దగ్గర నుంచోడం బెటర్ ఏమో 2 నిమిషాలు. వావ్, oh my god. There is always something flying around you whenever there is a video. జస్ట్ ఒక్క ఎన్ని మెట్లు ఉన్నాయో 50 మెట్లు ఎక్కితే చాలు కళ్ళు తిరిగి పడిపోయేలా ఉంది ఎండ. ఫ్లాగ్ కోసం వేసిన ఫ్యాన్ కూడా వాడేస్తాం. Wow. Oh wow. Wow. She's traveling with Indian. Wow. Wow. ఎంత బాగుంది సిటీ. ఇదే కాఫీ ప్లేస్. ఇక్కడ మాత్రం మంచిగా గాలేస్తుంది. ఈ ఎండలో కూర్చొని ఎవరు తాగుతారు కాఫీ? క్రియేటివిటీ ఎక్కువైపోద్ది. బాబాయ్ చాలా చాలా మెట్లు ఎక్కాలి. ఉంది నాది కెమెరా. ఇది మెట్లు ఎక్కే కొద్ది వ్యూ బెటర్ అవుతుంది. My God, view is becoming better and better when we go up. ఇప్పుడు ఒక 200 మెట్లు ఎక్కుంటాం. ఏంటిది? వార్ ఫోర్ట్. ఐ థింక్ దిస్ ఇస్ ఫర్ గార్డింగ్.
Yes. So port. Oh, this so nice. ఎప్పుడైనా ఎక్కడానికి అంత టైం పడుతుంది కానీ దిగడం మాత్రం 2 నిమిషాలు జిప్ జిప్ జిప్. ఇదేదో మ్యూజిక్ వేసాడు ఇక్కడ, చాలా పీస్ఫుల్గా ఉంది. కానీ అదేంటో షాజామ్, స్పాటిఫై అన్నిట్లో ఎతికినా దొరకట్లేదు. మొన్న నైట్ కాఫీ తాగడం మిస్ అయ్యామనుకున్నాం కదా. ఓ హాయ్, it's a small cozy place. Tree in every spin. Wow, nice it is. పాప ఇందాక నుంచి చాలా ఫీల్ అవుతుంది. ఎందుకంటే తను ఇంకా ఒమన్లో ఉండాలి. షీ హ్యాస్ టు స్టే ఇన్ ఒమన్. We loved each other. We'll miss each other. Yes, I will miss you. ఒమన్ అయితే చాలా చాలా బాగుంది. నాకు లక్కీగా ఈ హాస్టల్ చాలా తక్కువకు దొరికింది. కానీ మన ఇండియన్స్కి ఇది కొంచెం ఎక్స్పెన్సివ్. ఏది పట్టుకున్నా, ఎందుకంటే వీళ్ళ కరెన్సీ ప్రైస్ ఎక్కువ కాబట్టి ఏది పట్టుకున్నా చాలా ఎక్కువ రేట్లు అయిపోతాయి. ఎందుకంటే ఒక టీ తాగినా కూడా మినిమం 100 రూపాయలు స్పెండ్ చేయాలి. ఒక కాఫీ తాగినని 1 రియాల్ అంటే 200 రూపాయలు. సో వాళ్ళకి వీళ్ళకి ½ రియాల్ అంటే ఏమీ కాదు. సో టీ అంటే మినిమం ½ రియాల్ అలా ఉంటుంది. ½ రియాల్ అంటే మనకి 105 రూపీస్ అనమాట. 110 రూపీస్ ఆల్మోస్ట్. సో 110 రూపీస్ టీ అంటే నార్మల్ రోడ్ సైడ్ టీ అది. ఇంకా అదే టీ మళ్ళీ మంచి దీంట్లో తాగితే 1 రియాల్ వేసేస్తాడేమో. అంటే నేను మంచి వాటిల్లో చూసా టీలు అవిని చాలా కాస్ట్ ఎక్కువ ఉన్నాయి, ½ అలాగా. సో రోడ్ సైడ్ కూడా మ్యాక్సిమం అంతే ఉన్నాయి.
సో మినిమం టీ కాస్ట్ ఎంత ఉందంటే ఫుడ్ కూడా మినిమం 300-400 అలా పెట్టాలి. ఒక్క నార్మల్ షవర్మా తినాలన్నా 300 చిల్లర పెట్టాలి. సో నాకు ఇది చాలా ఎక్స్పెన్సివ్ అనిపించింది, కానీ నాకు ఈ సిటీ చాలా 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 నచ్చింది. చాలా బ్యూటిఫుల్గా ఉంది, చాలా పీస్ఫుల్గా ఉంది, తక్కువ జనం. ప్లస్ దానివల్ల ఏంటంటే ఇక్కడ ప్లేసెస్ చాలా పీస్ఫుల్గా ఉన్నాయి. నేను వెళ్ళిన వాదీ సాబ్ అలాంటివి 2-3 ఉన్నాయన్నమాట ప్లేస్లు. వీళ్ళు టూర్స్ ప్లాన్ చేస్తారు. మొన్న అయితే లక్కీగా నాకైతే షేరింగ్కి దొరికారు కాబట్టి నాకు చాలా తక్కువలో అయింది. నార్మల్గా షేరింగ్కి ఎవరు దొరకకపోతే చాలా చాలా ఎక్స్పెన్సివ్ అనమాట. అండ్ ఎంట్రీ టికెట్లు కూడా జస్ట్ 3 రియాలు 5 రియాలు అని పెట్టేస్తున్నారు, కానీ 5 రియల్ అంటే ఆల్మోస్ట్ 1100 రూపీస్. మొన్న వెళ్ళిన ఫోర్ట్కి ఎంట్రీ టికెట్ 1100 రూపీస్. 3 రియల్ ఇవాళ వెళ్ళిన ఫోర్ట్కి 3 రియల్ అంటే 600 రూపీస్, 650 రూపీస్ ఇచ్చేళ్ళంత ఏమీ లేదు, కానీ బట్ వీళ్ళకి అదే తక్కువ. సో కానీ సిటీ అయితే చాలా చాలా బాగుంది. ఇప్పుడే మొత్తం అందరూ పెయింట్లు వేసి కొత్తగా కట్టి మొత్తం అంతా పెయింట్లు వేసినట్టుంది. మొన్న వచ్చిన వర్షాల వల్ల ఏమో నాకు తెలియదు, కానీ నాకైతే చాలా చాలా నచ్చింది. అండ్ చాలా నీట్గా ఉందన్నమాట. ఇప్పుడు దాకా నేను వెళ్ళిన కంట్రీస్లోని ఒమన్ చాలా చాలా నీట్గా ఉంది. సో ఇప్పుడు నేను ఇండియా వెళ్ళి ఒక 1 వీక్ చిన్న వర్క్ చూసుకొని మళ్ళీ నెక్స్ట్ కంట్రీ వెళ్దాం. ఇవాళ ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాం, మళ్ళీ నెక్స్ట్ కంట్రీలో కలుద్దాం. Which girl from? I don't know. I have to check. I didn't do web check-in also. Morocco. Bye. You will go back. It's like. The game so tight. Yeah. She's so Yeah. It's like Habibi meet you in Habibti. France. This is Habibti. This No, Habibi will meet Habibi in is Dubai. everywhere now you have people where you can go. Bye. Take care. Have a safe Take care. travel. Let me know when you're there, okay? Yeah. Bye. Bye bye.